క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జనవరి 26న జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పోలీస్ పెరేడ్ రిహార్సల్ పరిశీలించారు. పోలీస్ బలగాలు, హోంగార్డులు, ఎన్సీసీ విభాగాల నుంచి మొత్తం 6 ప్లాటూన్లతో నిర్వహించిన కవాతును ఆర్ఐ రమణారెడ్డి పెరేడ్ కమాండర్ గా నడిపించారు. జిల్లా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పెరేడ్ పరిశీలన వాహనంలో కవాతును సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మహిళా, హోంగార్డ్స్, ఎన్సీసీ ప్లాటూన్లతో పాటు స్పాట్ కమాండో డెమో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రకాశం జిల్లా ఖ్యాతిని చాటి చెప్పేలా గణతంత్ర దినోత్సవ పెరేడ్ ఉత్సాహంగా సాగాలని జిల్లా ఎస్పీ సూచించారు. బ్యాక్ సైడ్ కొంచెం ఒక రైఫిల్ కొంచెం పట్టుకోవడం లేట్ చేశాడు. గుడ్. యూస్ చేయాలి. మన గౌరవ మళ్ళంతా తమ తమ స్థానాల నుంచి లేచి నిలబడుతుందిగా ప్రార్థన. ముందుకు వస్తున్నారు. దాన్ని వదిలేసి ఓ కాలేజీలో అధ్యాపకుడిగా మారారు. కొల్హాపూర్ మహారాజు గారి సాయంతో విజయకుమార్ సార్ భారత ప్రభుత్వం 1990వ సంవత్సరంలో వీరిని సెకండ్ కంటింజెంట్ డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ విభాగం ప్లాటూన్ కమాండర్ శ్రీ కె మాల్యాద్రి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్. థర్డ్ కంటింజెంట్ మహిళా పోలీసు విభాగం జిల్లా పోలీస్ బ్యాండ్ విభాగం బ్యాండ్ మాస్టర్ శ్రీ ఐజయ్య గారు. బాగానే జరిగింది, కానీ ఓవరాల్గా ఇంకా చాలా విషయాలు కొంచెం ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. నాకు అనిపించినవి, నేను చూసిన కొన్ని సలహాలు, సూచనలు వాటెవర్ చూసినట్లయితే, ఒకటి ఫస్ట్ పెరేడ్ కమాండర్ కమాండర్కి కొంచెం నువ్వు కమాండ్ కొంచెము కావాలా, కట్ చేసినట్లు చెప్పకు. ఏదైనా కూడా కొంచెం కాషనరీ, ఎగ్జిక్యూషన్ రెండు కూడా
మనకు ఆ తేడా తెలిసే విధంగా ఆ కమాండ్ ఇవ్వాలి. సమస్యల్లో తీవ్రవాదం అతిపెద్ద సమస్యగా పరిణమించింది. ఉన్మాద చర్య అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న శాంతి కాముక దేశంతో అలజడి సృష్టించాలని చూస్తున్నాయి. ఈ తీవ్రవాదాన్ని తుదముట్టించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక విభాగాలకు ధీటుగా మరొక ఎలైట్ ఫోర్స్ను దేశంలోనే మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం గర్వించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాలకు అనుగుణంగా మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి స్వీయ పర్యవేక్షణలో పనిచేస్తున్నదే ఈ స్పెషల్ వెపన్ అండ్ టాక్టిక్స్ స్వాట్ టీమ్. శిక్షణలో నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన ఆపరేషన్స్ని డెమో రూపంలో మీ ముందు ప్రదర్శించడానికి మా స్వాట్ టీమ్ సిద్ధంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకు ఎర్ర కారు, విఐపి ప్రయాణిస్తున్న కారు మన ముందుకు వేగంగా దూసుకొని వస్తుంది. కారులో మాట వేసిన తీవ్రవాదులు ఆ వాహనంపై బాంబులతో దాడి చేసి విచక్షణారహితంగా తుపాకులతోటి కారుపై దాడి చేయటం మనం చూస్తున్నాం. అదిగో చూడండి, ఒక విఐపిని బలవంతంగా కిందికి దించి నిర్దాక్షిణ్యంగా అతనిపై దాడి చేస్తున్నారు. భౌతిక దాడికి తెగబడి తుపాకులతో బెదిరిస్తూ నినాదాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడం మనం చూస్తున్నాం. అదిగో చూడండి, మనకెదురుగా కనిపిస్తున్న పాడుపడ్డ బిల్డింగ్లోనికి బలవంతంగా తోసుకొని వెళ్ళి బంధించడం మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజానాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందుకున్న ర్యాంబో మన టీంతో ఏ విధంగా విఐపిని రక్షిస్తారు మనం ఇప్పుడు చూడబోతున్నాం. అదిగో చూడండి, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డ్రోన్ టెక్నాలజీ మన శ్రీయుత ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటారో మనం ఇప్పుడు చూస్తున్నాం. మన ప్రకాశం జిల్లాలో మన ఎస్పీ గారు సీసీ కెమెరాలతో పాటు డ్రోన్స్ను వినియోగిస్తూ ఓపెన్ డ్రింకింగ్, డ్రగ్స్, విపత్తు నిర్వహణ, అక్రమ మైనింగ్, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. నేరస్తులు తస్మాత్ జాగ్రత్త. ఈ డ్రోన్ నిశ్శబ్దంగా సమాచారాన్ని పాస్ చేసుకుంటున్నారు. కేర్ఫుల్ గా బౌండ్ 2 కు చేరుకుంటారు. బ్రావో టీమ్స్ లాంచ్ బేస్ నుండి ఎనిమి ఉండే ప్రదేశాన్ని 4 విభాగాలుగా అయినటువంటి బౌండ్ 3, బౌండ్ 2, బౌండ్ 1. అదిగో చూడండి, బాంబులు పేలుతున్నా, మందు పాత్రలు పేలుతున్నా సింహాల్లా ముందుకు దూసుకొని వస్తున్నారు మన యొక్క స్వాట్ టీమ్ కమాండోస్. ప్రాణాలకు తెగించి ఈ యొక్క ఆపరేషన్ని సక్సెస్ చేయబోతున్నారు స్వాట్ టీమ్ కమాండోస్. ప్రభుత్వ కాలం రంబో టార్గెట్ యొక్క రూట్ టాప్ మీద ఎనిమి ఉన్నాడు. మేము మూవ్మెంట్ చేసి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. ఓవర్. వెయిట్ ఆన్. ఎనిమి సెంట్రీ ఉన్నాడని సమాచారం. మీ యొక్క ఆర్క్ ఆఫ్ ఫైర్ లో ఉంటే ఫైర్ చేయండి. వీరిపై దాడి చేయడానికి సింహాల్లా ముందుకు దూసుకు వస్తున్నారు మన స్వాట్ టీమ్ కమాండోస్. బాంబులకు భయపడకుండా సాహసమే ఊపిరిగా సాగుతూ ముందుకు వస్తున్నారు స్వాట్ టీమ్ కమాండోస్.
బిల్డింగ్ యొక్క వెనుక భాగానికి చేరుకున్నారు. Calling from Bravo, all teams reached. Round 1, over. Bravo 1 and 2, careful గా 0 పాయింట్ చేరుకుంటారు. Move. బ్రేవో 1, 2, 3లో నుంచి 1 and 2కి ఆర్డర్స్ ఇచ్చారు. ర్యాంబో చాలా కేర్ఫుల్ గా ముందుకు వస్తున్నారు. చూడండి, ఒకరికొకరు సిగ్నల్ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు బ్రేవో 1 and 2 టీమ్స్. క్విక్ పిక్ అనే మెథడ్ ద్వారా అక్కడ శత్రువు యొక్క ఉనికిని అబ్జర్వ్ చేస్తూ గమనించినటువంటి శత్రువుల యొక్క సమాచారాన్ని టీం మొత్తానికి పాస్ చేసుకుంటున్నారు. ఎదురుగా ఎనిమి పోస్టుకు సంబంధించిన ఇద్దరు సెంట్రీస్ నిలబడి ఉంటూ మనం చూస్తున్నాం. వీళ్ళు ముందుకు సాగాలంటే ఆ ఎనిమీస్ని మట్టు పెట్టాలి. ఏమాత్రం శత్రువుకు అనుమానం రాకుండా ఈ యొక్క సెంట్రీస్ని ఎలా మట్టు పెడతారో మనం చూడబోతున్నాం. అదిగో చూడండి, టీం నుంచి ఇద్దరు కమాండర్స్ వేడి ఒక్కసారిగా అటాక్ చేసి వాళ్ళ మీద ఏమాత్రం తేరుకునే అవకాశం ఇవ్వకుండా సైలెంట్ కిల్లింగ్ ద్వారా వాళ్ళని మట్టు పెట్టడం మనం చూస్తున్నాం. వెంటనే తిరిగి వెళ్ళి టీమ్స్ లో కలుస్తున్నారు ఈ కమాండోస్. మరి నిఘంటువులోనే లేదు భయం. సిగ్నల్స్ పాస్ అవుతున్నాయి. గాలిలో ఒక బాక్స్ గుర్తేసి 2 వేళ్లు కలిపి ఉంచుతున్నారు. అంటే బహుశా అక్కడ ముందున్నటువంటి డోర్స్ క్లోజ్ చేసినట్లుగా మనం భావించవచ్చు. మళ్ళీ మరొక మెసేజ్ పాస్ అవుతుంది టీం సభ్యులందరికీ. పిడికిలు బిగించి గాల్లో విసురుతున్నారు. అంటే బహుశా ఆ డోర్స్ని తొలగించే విధానం ఏదో మన కమాండోస్ చేయబోతున్నారు. చూడండి, టీం నుంచి విడిపడిన ఇద్దరు కమాండోస్ డోర్స్ దగ్గర చేరుకోవడం మనం చూస్తున్నాం. డోర్స్కి ఏదో ఎక్విప్మెంట్ అమర్చడం మనం గమనిస్తున్నాం. చాలా నిశ్శబ్దంగా, శత్రువుకు ఏమాత్రం అనుమానం రాని విధంగా, శత్రువు కంటపడకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంటుంది. శత్రువుకు ఏమాత్రం అనుమానం వచ్చినా వీరిపై తిరిగి అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి శత్రువుకు అనుమానం రాకుండా వీరి శిక్షణలో నేర్చుకున్నటువంటి అన్ని అంశాలను అప్లై చేస్తూ ఈ యొక్క ఆపరేషన్ నిర్వహిస్తున్నారు సమర్థవంతమైన నాయకత్వంలో. అదిగో చూడండి, ఒక లీడ్ వైర్ని దూరంగా తీసుకురావడం మనం చూస్తున్నాం. నా యొక్క కమాండ్ మీద డోర్ ని బ్లాస్ట్ చేసుకొని ఎంట్రీ ఇస్తారు. 3, 2, 1, 0. తలుపులు ఒక్కసారిగా బద్దలవడంతో వేగంగా లోనికి అక్కడ జరిగినటువంటి ఆపరేషన్ మొత్తాన్ని సమాచారాన్ని రాంబాబుకి అందించారు కమాండోస్. అదిగో చూడండి, కొందరు కమాండోస్ లోపల గాయపడ్డా లేదా చనిపోయినటువంటి ఎనిమీస్ని మరియు వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని స్వాధీనం చేసుకొని బయటకు తీసుకురావడం మనం చూస్తున్నాం. సోదర సోదరి మణులారా, ఆల్ టీమ్స్ కేర్ఫుల్ గా ఫైనల్ ఆర్బీ చేరుకుంటారు. ఎంతో విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తి చేసుకుని సింహనాదం చేసుకుంటూ కమాండోస్ మన ముందుకు వస్తున్నారు. ఎన్సీసీ కూడా బాబు, ఎన్సీసీ మీకు అందరు కూడా ఒకసారి చేయి ముందుకు చాపి ప్రజాస్వామ్యంపై స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. శుభోదయం. ముందుగా మన ఒంగోలు జిల్లా ప్రజలందరికీ కూడా రేపు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో దానికి సంబంధించి రేపు మన పెరేడ్ గ్రౌండ్లో
మనము కవాతు నిర్వహించుకోవడం జరుగుతుంది. సో దానికి కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, పెద్దలు అందరూ, పిల్లలు అలాగే రావడం జరుగుతుంది. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ జిల్లా కార్యాలయంలో దానికి సంబంధించి తగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మనం ఒంగోలు, ఇతర ప్రదేశాల్లో కూడా కొంచెం యాంటీ సాబిటేజ్ చెకింగ్స్ అవి కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇంకేమన్నా క్వశ్చన్? అంతే కదా, అంతకన్నా నేను చెప్తాను.